హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే హెల్త్ మిక్స్ కలుపుతున్నాను అనమాట. జావలాగా జీడిపప్పులు, అలాగే రాగులు, పెసరపప్పు, అన్ని పప్పులు ఇందులో కలుస్తాయి అన్నమాట. హెల్త్ మిక్స్ ఇది మనకు మార్కెట్లో దొరుకుతుందన్నమాట. ఇంకా మా పిల్లలకి ఎక్కువగా నేను ఇదే ఇస్తాను. ఇంకా పొద్దున్నే వచ్చేసి అప్పుడప్పుడు టిఫిన్ చేయలేదు అనుకుంటే, ఇంకా టిఫిన్ వచ్చేసి రోజు చేయాలన్నా కష్టమే కదండి. ఇంకా అందుకనేసి అప్పుడప్పుడు ఇట్లా హెల్త్ మిక్స్ అనేది ఇస్తూ ఉంటాను అనమాట. మంచిగా ఐరన్ పోషకాలు ఉంటాయి ఇందులో, మంచి శక్తి ఉంటుంది అనమాట. హెయిర్ కూడా లాస్ అవ్వదు, పిల్లలు కూడా మంచి హెల్తీగా ఉంటారు. ఊరుకునే జ్వరాలు రావడం, ఇట్లా సిక్ అవ్వడం లాంటివి ఉండదన్నమాట. 2 డేస్కి ఒకసారి ఇది జావలాగా చేసి ఇస్తాను అనమాట పిల్లలకి. మంచిగా అన్ని పోషకాలు ఉంటాయి. మనం ఫ్రూట్స్ తినమన్నా, మనం జీడిపప్పు లాంటి, బాదం పప్పు లాంటివి తినమంటే పిల్లలు తినరనమాట. అన్నీ దీంట్లో కలుస్తాయి. జావలాగా చేసేసి పిల్లలకి తాగిపించామంటే మంచిగా ఉంటారు అనమాట, హెల్తీగా. మనం కూడా తాగితే ఒక గ్లాసు నేను కూడా తాగుతాండి. మంచిగా హెయిర్ అయితే లాస్ అవ్వదు, మంచిగా పీరియడ్స్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది మంచిగా తాగితే ఒకరోజు తప్పించి ఒకరోజు ఈ జావ తాగుతాం. డైలీ కూడా తాగొచ్చండి, మంచిదన్నమాట. ఇది ఈ పౌడర్ అనేది మార్కెట్లో మనకు దొరుకుతుంది. ఇంకా ఈరోజు అయితే పొద్దున్నే లేసైతే ఇంకా నేను ఫస్ట్ ఈ జావ అయితే చేసేస్తున్నా. పాలతో చేసుకోవచ్చు, అలాగే వాటర్తో కూడా చేసుకోవచ్చు అనమాట. ఉండలు లేకుండా మనం నీళ్ళల్లో చూపించిన కదండి, కలుపుకొని ఈ విధంగా పాలు వేడి చేసుకొని దాంట్లో పోసి కలుపుతూ ఉండాలన్నమాట. ఒక 5 మినిట్స్ అట్లా ఉడికితే చాలు, ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇంకా మనం ఇళ్ళల్లో అయితే మధ్యతరగతి ఇళ్ళల్లో ఫ్రూట్స్ కావాలన్నా, బాదం పప్పులు కావాలన్నా ఇవన్నీ మనం కొనుక్కోలేం కదండి. ఇక ఎక్కువగా మనం తినలేము, ఎప్పుడో ఒకసారి తెచ్చుకోవాల్సింది తప్ప మనకి ఎప్పుడు ఇంట్లో అవైలబుల్గా అయితే ఉండవన్నమాట. మా ఇంట్లో అయితే ఉండవు, ఇక మా పరిస్థితులు అట్లా ఉంటాయి. అందుకనేసి ఈ హెల్త్ మిక్స్ అయితే తీసుకొచ్చి పెట్టేస్తాను పిల్లలకి ఎప్పుడు నేను. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇది మంచిగా జావలాగా చేసేసి ఇద్దరికి చెరొక గ్లాస్ పోసానంటే తాగేసి వెళ్తారనమాట. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.